కరోనా కారణంగా నిస్సత్తువ కోవిడ్-19 ఉధృతికి యావత్ ప్రపంచం 2 ఏళ్ల పాటు అల్లాడింది. అనేక దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. లాక్డౌన్ల కారణంగా మార్కెట్లు మూతపడి చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. వాణిజ్య, పారిశ్రామిక, నిర్మాణ కార్యకలాపాలు నిలిచిపోవడంతో ఉపాధి మార్గాలు మూసుకుపోయాయి. దాంతో ఆదాయాలు భారీగా కోసుకుపోయి దేశదేశాల్లో అనేక కుటుంబాలు పేదరికంలోకి జారిపోయాయి. కరోనా కారణంగా 2020లో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది కొత్తగా పేదరికంలోకి జారుకున్నారని, వారిలో ఎక్కువ మంది భారతీయులేనని వరల్డ్ బ్యాంక్ నివేదిక విశ్లేషించింది. దేశ జనాభాలో 15% బహువిధ పేదరికం పట్టిపీడిస్తోందని నీతి ఆయోగ్ నివేదిక ఆ మధ్య వెల్లడించింది. కోవిడ్ పరిణామాలకు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం తోడవడంతో ఆహార సరఫరా గొలుసులు దెబ్బతినడంతో పాటు అంతర్జాతీయంగా మాంద్యం తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఆదాయాలు తెగ్గోసుకుపోయిన తరుణంలోనే నిత్యావసరాల ధరలు అంతకంతకు ఎగబాకుతుంటే ప్రజల ఆకలి మంటలు ఎప్పుడూ శాంతిస్తాయి? సరైన పోషకాహారం కొరవడి దేశంలో చిన్నారులు, మహిళలు సహా సుమారు 19 కోట్ల మంది ఎనీమియాతో బాధపడుతున్నట్లు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే విశ్లేషించింది. కోవిడ్ వల్ల 2021లో సమీకృత శిశు అభివృద్ధి సేవలు, పోషణ్ పథకాలు సరిగ్గా అమలు కాలేదు. పాఠశాలలు మూతపడటంతో మధ్యాహ్న భోజన పథకం నిలిచిపోయింది. దాంతో పేదవర్గాలకు చెందిన శిశువులు, బడి ఈడు కరోనా ధాటికి భారత్లో లోనైంది. అది చిన్నారుల్లో లాక్ డౌన్ సమయంలో 14% పెరిగిందంటూ అగ్రికల్చర్ అండ్ న్యూట్రిషన్, ప్రపంచ ఆకలి సూచీ లో భారత్ ఈ సమస్యను పిల్లలు, మహిళలు పౌష్టికాహారానికి దూరమయ్యారని అనేక నివేదికలు చెబుతున్నాయి. చిన్నారుల శారీరక, మానసిక ఎదుగుదలకు సూక్ష్మ పోషకాలు చాలా కీలకం. ఇవి లోపించడం వల్ల బక్కచిక్కిపోవడం, వయసుకు తగిన ఎత్తు, బరువు లేకపోవడం, రోగనిరోధక శక్తి క్షీణించి తరచూ వ్యాధులకు గురికావడం వంటివి చోటుచేసుకుంటాయి. నిస్సత్తువతో బాధపడే పిల్లలు ఆటపాటల్లో పాల్గొనడానికి అంతగా ఆసక్తి చూపించరు. సూక్ష్మ పోషకాలు లోపించడం బుద్ధిమాంద్యానికి దారితీస్తుంది. దానివల్ల పిల్లలు కొత్త విషయాలను నేర్చుకోవడంలో వెనకబడే ప్రమాదముంది. నేషనల్ న్యూట్రిషన్ మిషన్ (NNM) ద్వారా 2022 నాటికి పోషకలేమి నుంచి సంపూర్ణ విముక్తి సాధించాలని కేంద్రం సంకల్పించినా సాధ్యపడలేదు. జాతీయ ఆహార భద్రత చట్టం (NFSA) 2013 నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వాలు అనేక పథకాలు, కార్యక్రమాలు రూపొందించాయి. వాస్తవంలో అవేవీ లక్షిత వర్గాలకు పూర్తి స్థాయిలో పోషకాహార భద్రత కల్పించలేకపోతున్నాయి. అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు పౌష్టికాహారం అందజేత రికార్డులకే పరిమితమవుతోందన్న విమర్శలున్నాయి. చౌక ధరల దుకాణాల ద్వారా బియ్యం, గోధుమలు, ఉప్పు, పంచదారలను మాత్రమే పంపిణీ చేస్తే సరిపోదు. వాటితో పాటు పప్పు ధాన్యాలు, వంట నూనెలు వంటి నిత్యావసరాలను క్రమం తప్పకుండా సరఫరా చేయడము ఎంతో ముఖ్యం. అటువంటి చర్యలు లేకుండా పేదలందరికీ పోషక భద్రత కల్పించడం ఎలా సాధ్యమవుతుంది? తల్లీ పిల్లలంతా లేమిని అధిగమించాలంటే ముందుగా వారందరికీ వైద్య పరీక్షలు నిర్వహించాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా అవసరమైన ఔషధాలను అందించాలి. అంగన్వాడీ కేంద్రాలను, మధ్యాహ్న భోజన పథకాన్ని పరిపుష్టీకరించాలి. నేడు చాలా చోట్ల రసాయనాలు లేనిదే సేద్యం ముందుకు సాగడం లేదు. ఒకే తరహా పంటలను సాగు చేయడం వల్ల భూసారం క్షీణిస్తోంది. దాంతో రైతులు అధిక దిగుబడుల కోసం ఎరువులను, చీడపీడల నుంచి రక్షణకు పురుగు మందులను అధికంగా ఆహార వ్యవస్థ ఒడుదొడుకులకు పోషకాహారలేమికి దారితీసింది. బరువు తక్కువ ఉండే పిల్లల సంఖ్య టాటా కార్నెల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ TCE ఇటీవల వెల్లడించింది. దిగువన 11వ స్థానంలో ఉన్న అధిగమించడం ఆవశ్యకం. వాడుతున్నారు. ఇటువంటి వ్యవసాయ ఉత్పత్తుల్లో పోషకాలు తగ్గి, రసాయన అవశేషాలు పెరుగుతున్నాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సేంద్రియ సాగు విధానాలను ప్రోత్సహించాలి. వ్యవసాయ పరిశోధనలకు పెద్దపీట వేయడమే కాకుండా, అధిక పోషకాలుండే దిగుబడుల సాధనకు వీలుగా నూతన వంగడాల సృష్టిపై దృష్టి సారించాలి. 2025 చివరి నాటికి 5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని ఉవ్విళ్లూరుతున్న ఇండియా, పిల్లల్లో పోషకాహారలేమిని పూర్తిగా పారదోలినప్పుడే సగర్వంగా తలెత్తుకోగలుగుతుంది.